మిరాజ్. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ కోసం అయితే చూసేద్దాం. ఆల్రెడీ 'దృశ్యం 1', 'దృశ్యం 2' సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. జిత్తు జోసెఫ్ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా. మంచి ఇంట్రెస్టింగ్గా అయితే సాగే థ్రిల్లర్లు అయితే తీస్తూ ఉంటాడు. ఆ 2 సినిమాలు అప్పట్లో పెద్ద సెన్సేషన్గా అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు వాటిని రూపొందించిన డైరెక్టర్ ద్వారా వస్తున్న మరొక సినిమా ఈ మిరాజ్ ఇది. సింపుల్గా ఈ సినిమాలో కథ కోసం మాట్లాడుకుంటే మనం ఒక అమ్మాయి లవర్ ఎవరైతే ఉన్నారో తనైతే ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. అసలు అతను ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడా లేదా, చనిపోయేటప్పుడు తనతో పాటు పెన్ డ్రైవ్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, ఆ పెన్ డ్రైవ్ ఎవరికి కావాలి, ఎందుకు కావాల్సిన వ్యక్తులకి దొరికిందా లేదా, దీని వెనక సంబంధించిన కథ అయితే ముడిపడి ఉంది. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ సినిమా ప్లాట్ అయితే ఇది. ఆ తర్వాత ఈ సినిమాలో బోల్డ్ అండ్ ట్విస్టులు వస్తాయి, చాలా ఎంగేజింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఇదంతా సెకండరీ. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా బాగానే సాగుతుంది, ఇంట్రెస్టింగ్గా. బట్ స్లో నెరేషన్ ఉంటుంది. దానివల్ల మనం కొంచెం అదేంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చూస్తున్న ఫిల్మ్ కన్నా మనం 'దృశ్యం 1', 'దృశ్యం 2' చూసాం ఆల్రెడీ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు, ఇతని డైరెక్షన్లో. బట్ అవైతే చాలా ఎంగేజింగ్ అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్ నుంచి. బట్ ఇదైతే స్లోగా అలా టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లోనే మొత్తం కథ అంతా మనకు ముడిపడి ఉంది. దాంతోపాటు ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక రేంజ్ అనిపిస్తుంది. ట్విస్ట్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి నేను చెప్పక్కర్లేదు. 'దృశ్యం' సినిమాలో అయితే ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో ఎమోషన్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ థ్రిల్లింగ్ విషయాలు అయితే మాత్రం సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి మొత్తం అంతా. అవైతే మాత్రం మనల్ని ఎంగేజింగ్కి గురి చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకే సినిమాలో మాట్లాడుకోవాల్సింది ఏదన్నా ఉందంటే హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో అని చెప్పుకోవచ్చు. మిగతా క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ తక్కువ కాదు, అన్ని క్యారెక్టర్లు అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసాయి. చాలా బాగా నటించారు మొత్తం అందరూ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చెప్పుకోదొక పాటలు కానీ ఏం లేవు. బట్ బీజిఎం అయితే మాత్రం సినిమాకి తగ్గట్టే అలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే స్లో ఫేజ్డ్ నెరేషన్ ఉంటుంది. బట్ థ్రిల్లర్స్ ఎవరైతే ఇష్టపడతారో వారికి మాత్రం ఈ సినిమా అయితే ఎక్కేస్తుంది. కామన్ ఆడియన్స్కి అయితే ఒకసారి చూడొచ్చు, పర్లేదు, మంచి సినిమా అనిపిస్తుంది. నాకైతే ఈ సినిమా అబవ్ యావరేజ్గా అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైనా చూడకపోతే మాత్రం సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ సినిమా అయితే వెంటనే చూసేయండి, పర్లేదు, వన్ టైం వాచబుల్, వర్త్ వాచ్ అనిపిస్తుంది మనకైతే. అలాగే ఇటువంటి మరిన్ని సినిమా రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.